అందరికి నమస్తే. ఈరోజు రెసిపీ చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా త్వరగా తయారయ్యే దొండకాయపుడి ఎలా చేయాలేంటో ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ నేను తీసుకున్నవి దొండకాయలు. అవి ఫ్రెష్‌గా ఉండాలి. ఇప్పుడు దొండకాయలను వాటర్‌లో వేసి శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత చివర్లో కొంచెం తీసేసి సన్నగా ఇలా స్లైస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి ఇలా వేసుకోండి. మీరు మందంగా తరిగితే ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకని కొంచెం సన్నగా తరగండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. స్టవ్ మీద పెట్టి నూనె వేసి బాగా వేడి చేయాలి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేయండి. 2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 2, 3 ఎండుమిర్చి, 2, 3 వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసి మధ్య మంట పైన వేగించాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించండి. ఉల్లిపాయలు ఎక్కడ అడగంటకుండా కలుపుతూ ఉండండి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మధ్య మంట పైన 8 నుంచి 10 నిమిషాలు ఉడికించండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలపండి. ఇలా కలిపిన తర్వాత పసుపు వేసుకోండి. ఇలా అడిగంటకుండా కలుపుతూ ఉండాలి. దొండకాయలు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. దొండకాయలు పూర్తిగా ఉడికిన తర్వాత ఇప్పుడు 2 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. నువ్వులు, పల్లీల పౌడర్ వేసుకోండి. ఇంకా పల్లీల పౌడర్ కూడా వేసానండి. ఇది వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో వేగించండి. అంతేనండి, ఈ దొండకాయ వేపుడి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.